గొప్పవారు అవుదామని మీ ఆలోచన. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్పవారు అవ్వాలని అందరం అనుకుంటాం. అంటే ధన రూపంలోనే కాదు, అన్ని విషయాల్లోనే. ఈ సమస్య, ఈ ప్రశ్న ఒకరోజు శిష్యులకు వచ్చింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు ప్రభా? వారు అడిగిన ప్రశ్న. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? దేవుని బిడ్డలారా, 2 విషయాలు ఈ సందర్భంలో మీ ఎదుట పెడుతూ ఉన్నాను. ఒకటి, యేసు ప్రభు వారు ఇక్కడ జవాబిచ్చారు. ఏమనంటే, చిన్నపిల్లలలాగా మీరు మారిపోవాలి, మార్పు చెందాలి, చిన్నపిల్లలాగా జీవించాలి, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే అన్నారు. కానీ గొప్పవారు ఎవరో యేసు ప్రభువారు జవాబు ఇవ్వలే. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? గొప్పవారు ఎవరంటే అసలు పరలోక రాజ్యంలోకి వెళ్ళుటే గొప్ప విషయం. ఎందుకంటే చిన్నపిల్లలు నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అయిపోవాలి, మేము గొప్పవాళ్ళం సుమా అని ఉండదండి. వాళ్ళకి అందరూ సమానంగానే ఫీల్ అవుతారు. కనుక పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే యూ షుడ్ బి ఇన్నోసెంట్ యాజ్ చిల్డ్రన్ అని యేసుప్రభు వారు సెలవిచ్చినప్పటికీ గొప్పవారు ఎవరు అనే జవాబు ఇవ్వలేదు ఆయన. అంటే గొప్పవారు ఎవరు ఎంతకని? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యములోకి వెళ్ళుటే గొప్ప భాగ్యము. అందుకే ఇలాంటి ప్రశ్నలతో తర్జన అవుతున్నటువంటి మనకి ఒక్క తలంపు మీ ఎదుట పెడతాను. పరలోక రాజ్యములో గొప్పవారే కాదు, ఈ భూమి మీద కూడా గొప్పవారుగా ఉండాలనే తపన, ఆతృత మనం పడుతూ ఉంటాం కదండి. మీకు లేదా? నిజమే, నేను నమ్మను సుమా. పాటలు పాడుతున్నవారు నేను ఎంతకన్నా గొప్పగా పాడగలను, వాళ్ళకన్నా నేను నా స్వరం, లేకపోతే వాళ్ళకన్నా గొప్ప వాయిద్యం నేను వాయించగలను, వారికన్నా గొప్ప ప్రసంగికుడిని నేను, వారికన్నా పెద్ద పరిచర్య నాది, ఆ ఇంటి ప్రక్కన వారికన్నా మేము చాలా ధనికులం సుమా, మా పుట్టింటి వారు అని మొదలు పెడతారు కథలు. చూసారా? ఎందుకు? గొప్ప చెప్పుకోవడం కాదా? దేవుని బిడ్డలారా, మీరు పరలోక రాజ్యంలోకి ఒక అడుగు పెట్టేశారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే మీరు పరలోక రాజ్యానికి వారసులు. అయితే ఒక ప్రశ్న, 2 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటి విషయం అయిపోయింది, యేసు ప్రభు వారు చెప్పిన జవాబు. రెండవ విషయం ఏంటంటే, సిలువ మీద యేసు ప్రభు వారితో సిలువ వేయబడుతున్నటువంటి ఆ క్రిమినల్, ఆ నేరస్తుడు, ప్రభా పరలోక రాజ్యంలో నన్ను గొప్పవాడిగా చేయి ప్రభా అని ఆలోచన ఏమన్నా వచ్చి ఉంటుందంటారా? ఈ భూమి మీద నేను ఇదిగో ప్రభా, ప్రాణం పోకముందు నేను పెద్ద ధనికుడిగా అవ్వాలని ఉన్నది ప్రభా అని అన్నాడా? ఆలోచన ఉంటుంది అసలుని? ఆలోచించారు ఎప్పుడనని? వాడు ఆలోచన అంతా పరలోక రాజ్యంలోకి నేను చేరాలి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ పరలోక రాజ్యంలో ఈ దొంగోడు నేను వాడికన్నా ముందు ఉంటాను, నీ సింహాసనం ప్రక్కనే నాకు సీట్ ఏ ప్రభా, నేను అక్కడ కూర్చుంటాను, కుడి ప్రక్కన కూర్చుంటావా, నన్ను ఎడం ప్రక్కన కూర్చోబెడతావా అని ఇలాంటి ప్రశ్నలు లేవు. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళుటే గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం యథార్థంగా చెప్తున్నానండి, నాలాంటి వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడమే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అని నేను ఎంచుతానండి. ఎందుకంటే నాలాంటి వాడి కొరకు రక్తం కార్చే ప్రాణం అర్పించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు, వాస్తవం, ఓకే. కానీ అలాంటి వారి కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించినటువంటి యేసు ప్రభు వారు ఎవరి కొరకైతే ప్రాణం అర్పించారో అలాంటి వారందరికన్నా యథార్థంగా చెప్తున్నానండి, నికృష్టుడిని, యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని. ఎందుకు నన్ను ప్రేమించాడో, ఎందుకు నన్ను మారుతామనుకున్నాడో నాకు అర్థం కాదు. కనుక ఏ రాజ్యంలోనన్నా నేను గొప్పవాడిగా ఉండాలని కోరిక కాదు, ఆయన కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఆయన్ని నా రక్షకుడని నేను చెప్పుకోవటమే నేను గొప్ప ధన్యుణ్ణి. అందుకే ఏ స్థానమైనా నాకు పర్వాలేదు ప్రభువా, పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇచ్చామే, అది నాకు చాలు ప్రభా అని కన్నీటితో మీకు చెప్తూ ఉన్నాను. ఈ సాక్ష్యం చెప్తూ
మీరు కూడా అదే కోరుకోమని మనం చేస్తున్నాను. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క రోజు రక్షింపబడ్డ తర్వాత నేను ప్రసంగికుడిని అవ్వాలి, నేను మినిస్ట్రీ పెట్టాలి, నేను బోధకుడిని అవ్వాలి, మీకు అందరికీ ఇలాంటి మాటలు చెప్పాలండి నేను ఊహించుకోలేదండి. పరిచర్య స్టార్ట్ చేసిన 25 సంవత్సరాలకి ఇలాగా మీడియాలో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన భాగ్యం. పబ్లిక్ ఫోరంలో అందరూ వింటుండగా, మీరెవరో తెలియదు, వింటున్నారో లేదో నాకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయనను మీకు పరిచయం చేయటానికి ఒక స్థానం నాకు కలుగు చేసిన నా ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. ఇది గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. ఆయన గురించి ప్రకటించుట, ఆయన నామాన్ని ధరించుకునుట, ఆయనతో పరలోకంలో ఉండుట గొప్ప ధన్యత. ఇంతకన్నా గొప్ప భాగ్యము ఇంకొకటి లేదు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికన్నా మేము గొప్పవారుగా ఉండాలి. ఆ ముందు కూర్చున్నటువంటి వారికన్నా ధనం, ఐశ్వర్యము ఇతరులకి కనబడేలాగా మేము ఉండాలి. ఆ చీర కన్నా గొప్ప చీర కట్టుకోవాలి, ఆ కారు కన్నా పెద్ద కారు కొనుక్కోవాలి, ఇలాంటి విషయాల్లో కాదు ప్రభా. నాయనా, నీ బిడ్డలుగా మేము ఉండటమే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. అందుకే చేతులు జోడించి నమస్కరించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.